బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతి టికెట్ రాకపోవడంతో కన్నీరు పెట్టుకున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్నందుకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హైకమాండ్పై సుగుణమ్మ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాత్రికి రాత్రి పార్టీ మారిన వారికి టికెట్లు ఇస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి ఆ భావోద్వేగానికి లోనైన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కూటమి పేరుతో వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారంటూ కూడా బోరున విలపించారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. తిరుపతిలో వైసీపీ గెలుపు ఖాయమని చెప్పి సుగుణమ్మ చెప్పుకొచ్చారు. పార్టీని నమ్ముకున్న క్యాడర్కు ఏం సమాధానం చెప్పాలి అంటూ కూడా ప్రశ్నను సంధించారు. వైసీపీ నుంచి జనసేనకు వచ్చిన ఆరణి శ్రీనివాస్కు తిరుపతి టికెట్ ఇవ్వడంపై సుగుణమ్మ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి సుగుణమ్మ ఏమన్నారో చూద్దాం. తారుమార్లు జరుగుతాయి, అలాంటి తారుమారుకి నేను బలైపోయాను. రైట్, అది సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. ఓవర్ టు యు రవి. ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి. అలాంటి అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన టీడీపీ కూటమిలో భాగంగా సీటు కేటాయింపు విధానం జనసేనకు కేటాయించడంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నిస్పృహత నెలకొనింది, అస్పృశ్యత నెలకొనింది. ఈ కారణం చేత గత నెల రోజులుగా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నటువంటి తిరుపతి మాజీ ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఇవాళ జనసేనకు కేటాయించడంతో, ఈ స్థానం కేటాయించడంతో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? ఈరోజు తిరుపతి నగరంలో తెలుగుదేశం పుట్టింది, జెండా ఎగరవేసింది. మరి పార్టీ సంస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఇక్కడి నుంచే గెలిచారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే ప్రారంభించారు. అటువంటి నేపథ్యం కలిగినటువంటి తిరుపతి నగరంలో, ఈ ధర్మక్షేత్రంలో ఆ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మరి అందరూ కూడా శాసనసభ్యులు కావాలని మరి అది ఒక కోరికగా, అది ఒక అదృష్టంగా కూడా భావిస్తుంటారు. ఆ నేపథ్యంలోనే నందమూరి తారక రామారావు కానివ్వండి, మరి పిఆర్పి నుంచి మన చిరంజీవి గారు కానివ్వండి, అదేవిధంగా ఈ రోజున జనసేన పొత్తుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తారేమో, మనందరికీ ఒక చక్కటి అవకాశం, ఒక మంచి నాయకుడిని మన తిరుపతి నగరం నుంచి ఎన్నుకోబోతున్నాము అని భావించినటువంటి రోజుల్లో తెలుగుదేశం లేకపోవడమే తిరుపతి నగరంలో మరి చాలా దౌర్భాగ్యం. అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది, ప్రజల్ని, నాయకుల్ని కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆరణి శ్రీనివాసులు గారు జనసేన తరఫున పోటీ చేస్తారన్న మొట్టమొదటి రోజునే ఇక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం జరిగింది. అది ఎవరో చేసింది కాదు, అదంతా కూడా ప్రజలు నాయకుల్లో జీర్ణించుకోలేక, మరి తిరుపతి నగరంలో నాయకులే లేరా ఇంత ప్రస్థానంలో? మరి తిరుపతి నగరం పుట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు లేరా అనేది ఒక సందేహం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మేమంతా కూడా, నా వెంట నడిచినటువంటి క్యాడర్ కూడా ఏమీ ఆశించలేదు. వాళ్ళేమి చిన్న సన్న వ్యక్తులు కాదు. ఇప్పుడు దేవనారాయణ రెడ్డి తీసుకుందాం, వాళ్ళ నాన్న 2 సార్లు చైర్మన్, 2 సార్లు ఎమ్మెల్యే. తిరుపతి నగరంలో రామిరెడ్డి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై నా వెంట నడిచి తిరుపతి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అహర్నిశలు నడిచి 5 ఎలక్షన్లు చేసి, ఈ ఎలక్షన్లో మరి అధికార పక్షం పెట్టినటువంటి బాధలకి గురై ఈ రోజున మేమంతా నిలబడి మంచి అవకాశం కోసం 58 నెలలు కష్టపడ్డాం. ఇంకొక 50 రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయి, మనకు సుపరిపాలన అందిస్తారు, మనమందరం కూడా సుఖంగా ఉందాము, సంతోషంగా ఉందామన్న తరుణంలో మరి నోటికాడ అన్నం తీసేసినట్టుగా, వాళ్ళకి బంగారు పళ్ళెంలో పెట్టినట్టుగా ఉంది ఈ రోజున ఈనాటి పరిస్థితులు తిరుపతి నగరంలో చూస్తుంటే. తిరుపతిలోని నాయకుల మధ్య ఐక్యత లేని కారణంగానే ఇవాళ తిరుపతి సీటును జనసేన కేటాయించారనే వాదన వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు అనైక్యత అనేది అక్కడ ఎవరో ఇక్కడ యాస్పిరెంట్స్ అనేది అది కామను. ఇప్పుడు మా ఫ్యామిలీ తిరుపతి నగరంలో ఒక సీనియర్ రాజకీయ ఫ్యామిలీ, తర్వాత ఎవరైనా రావచ్చు. ఇప్పుడు నేను అనేది మా ఫ్యామిలీలో
70 సంవత్సరాలు నాకు. తర్వాత ఎవరైనా రావచ్చు, మా ఇంటి నుంచి రావచ్చు, వేరే ఇళ్ళ నుంచి రావచ్చు. ఇప్పుడు మన దేవా కొడుకున్నాడు, అదేవిధంగా ఇప్పుడు అభినయ్ రెడ్డి వచ్చాడు, కరుణాకర్ రెడ్డి కొడుకుగా. అట్లా ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఆశావహులు ఉంటారు. అంత మాత్రంలోనే వాళ్ళ వల్లే నా సీటు కోల్పోయానడము పొరపాటు. నా పరిధి నాకుంది, నా యొక్క క్యాలిక్యులేషన్స్ నాకున్నాయి, నా యొక్క విలువ నాకుంది, నా పనితనం నాకుంది. అంతేగాని వాళ్ళు ఈరోజు యాస్పిరెంట్స్ కావచ్చు, వాళ్ళ పనితనం ఏంటో వాళ్ళు కూడా తెలుసు. ఇదంతా కూడా ఇరు పార్టీలకు తెలుసు. వీళ్ళంతా కూడా ఈరోజు మరి ఎవరైతే యాస్పిరెంట్స్ అంటున్నారో వాళ్ళందరూ కూడా ఎలక్షన్కి 6 నెలల ముందు వచ్చి మాకు సీటు కావాలని మేము దాదాపు ఇప్పటికి 4-5 ఎలక్షన్లు చూసాం ఇదే క్యాడర్ని. కాబట్టి వాళ్ళు అనేది వాళ్ళ వల్ల నా సీటు పోయిందనేది అది హాస్యాస్పదం. మేడం, ఇప్పుడు భవిష్యత్తు ప్రణాళిక ఏంటి మేడం? ఇవాళ జనసేనకి మీరు సపోర్ట్ చేస్తారా, లేదంటే ఏంటి పరిస్థితి? క్యాడర్కి మీరు ఏమైనా సమాధానం చెప్తారు? మా క్యాడరు ఎప్పుడు కూడా మేము క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ మాది. మేము 5 సంవత్సరాలు కూడా ఈ రోజున వైకాపాని ఎండగట్టాలి, వైకాపా ప్రభుత్వాన్ని పారదోడాలి అనే ఒక నినాదంతో, ఒక గొప్ప ఆశయంతో మేము ఈ 4-5 సంవత్సరాలు కూడా కష్టపడినాం. ఈ రోజున మరి ఈ తిరుపతికి నియమించినటువంటి అభ్యర్థులు, సీట్లు కేటాయించినటువంటి అభ్యర్థులుగా ప్రకటించబడినటువంటి అభ్యర్థులు అంతా వైకాపామయంగా ఉంది. అంటే ప్రజలు అనుకుంటున్నారు, నేను కాదు, ప్రజలు అనుకుంటున్నారు కూటమి అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం, వైకాపానా అని అంటున్నారు ప్రజలు. మరి దీన్ని పునరాలోచన చేయాల్సిన అవసరం పార్టీ అధినాయకులకు ఉంది. మేము కోరేది ఒకటే, మేము తెలుగుదేశం పార్టీ ఇక్కడ టికెట్ లేకపోవడము, మరి రేపు రాబోయేటువంటి బ్యాలెట్ పేపర్లో సైకిల్ లేకపోవడమే చాలా దారుణమని భావిస్తున్నటువంటి రోజుల్లో మరి ఇక్కడ అభ్యర్థి కూడా లేనట్టుగా, గుర్తు లేదు, అభ్యర్థి లేదు. ఏ విధంగా గెలుస్తారండి తిరుపతిలో? మీరు ఆశించినటువంటి వ్యక్తులు, మీరు పెట్టినటువంటి అభ్యర్థులు. ఈరోజు ఆయన ఎంపీ గారు వచ్చారంటే గూడూరులో శాసనసభ్యుడిగా చేసి అక్కడ ఇతను అవినీతిపరుడు అని రెడ్ బుక్లో రాసుకున్నాము అని ప్రకటించినటువంటి వ్యక్తిని ఈరోజున ఎంపీ సీట్ ఇస్తున్నారు. ఇక్కడ ఉదయం వెళ్ళి కండువా కప్పుకుంటే సాయంత్రానికి సీట్ ఇస్తారా? ఏ పార్టీ అయినా కానివ్వండి. ఏమండి? అదేవిధంగా ఆర్ఎన్ శ్రీనివాసం చిత్తూరులో నువ్వు పనికిరావు, ఇక్కడ నువ్వు అవినీతిపరుడివి, నువ్వు నీ కొడుకు, నీ అన్న కొడుకు అని చెప్తే అతన్ని తీసుకొచ్చి తిరుపతిలో వాలుస్తారా? తిరుపతి ఏమంత పనికి రాకుండా పోయిందా? తిరుపతి ఏమో నాయకులు లేని గుడ్డు పోయిందా ఈ తిరుపతి నగరము అని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మేము కోరేది ఏమంటే, ఈరోజు మీరు శాంతి వచనాలు పలికిన దానికి నేను ఓకే, నేను శాంతే. కానీ నా వెనక నడిచినటువంటి క్యాడర్ కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కానివ్వండి, వాళ్ళైతే శాంతిగా లేరు. కాబట్టి మీరు పునరాలోచన చేసి వాళ్ళకు కూడా ఏం శాంతి వచనాలు పలుకుతారో వాళ్ళని కూడా పిలిచి, వాళ్ళని కూడా శాంతపరిచి, తెలుగుదేశం క్యాడర్ మీరు పని చేయండి అంటే మరి పని చేయడానికి మేమైతే వ్యతిరేకత కాదు. అంటే ఒకవేళ ఇవాళ క్యాడర్ని మమేకమైతూ క్యాడర్ మీతో పాటు నడవాలంటే మీరేమన్నా, ఇప్పుడు అధిష్టానారంటే ఆర్ఎన్ శ్రీనివాస్ అని పేర్కొన్నారు, అయితే మీరేమైనా ఇండివిజువల్గా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉన్నాయా క్యాడర్ కోసం? లేదు. ఎందుకంటే క్యాడర్ ఎప్పుడు కూడా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము కూడా పార్టీ వ్యక్తులమే. ఫస్ట్ నుంచి కూడా ఏ పార్టీ ఉన్నా కూడా దానికి విధేయతగా ఉండి ఒక పార్టీ అభ్యర్థులుగానే మా విజయాలన్నీ ఉండేది. ప్రజలు కూడా మా వెంట నడిచేవాళ్ళు. కాబట్టి అలాంటి ఆలోచన అయితే లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ పనిచేయడానికి, కూటమికి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉంది. కానీ వచ్చిన తేడా అల్లా అభ్యర్థుల విషయం, వైకాపా అభ్యర్థులను తెచ్చి ఇక్కడ నిలబెట్టడం అనేది ఇది జీర్ణించుకోలేనటువంటిది. అసలు నాయకులు కాదు, పార్టీలు కాదు, ప్రజలంతా కూడా ఈరోజు దిగ్భ్రాంతి చెందున్నారు. కావాలంటే మీ సర్వేలు ఉన్నాయి కదా, రోజు సర్వే చేస్తామంటున్నారు కదా, చేయించండి, రోజు సర్వే చేయించండి. తిరుపతి పరిస్థితి ఏంటో గమనించండి, దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి అని నేను హైకమాండ్ కోరుతున్నా. ఇప్పుడు జనసేన అభ్యర్థి వల్ల వైసీపీకి మేలు జరుగుతుంది కానీ జనసేన టీడీపీ కూటమికి కాదు అనే భావన అనిపిస్తుంది. అది ఎంత నిజమండి? అంతే కదండి. ఈరోజు ఆర్ఎన్ శ్రీనివాసులు గెలిచినా వైకాపా, అభినయ్ రెడ్డి గెలిచినా వైకాపా, వరప్రసాద్ గెలిచినా వైకాపా.
ఇక తెలుగుదేశం అభ్యర్థి ఎక్కడ, తెలుగుదేశం ఎక్కడ, రేపు ఏమైపోవాలి? ఈరోజు పని చేస్తారు, గెలిపిస్తారో ఓడతారో అది క్యాండిడేట్ని బట్టి ఉంటుంది, ప్రజల అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. నేను నువ్వు చెప్తే జరిగేది కాదు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి అదే ప్రజలంతా అనుకుంటున్నారు. తిరుపతి నగరంలో అయితే అనుకుంటున్నారు, అన్ని చోట్ల అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఈ కూటమిలో వైకాపా కూడా కలిసిందా, వైకాపాను కూడా కలుపుకున్నారా అనే తిరుపతి నగర ప్రాశస్త్యాన్ని, తిరుపతి నగర పరపతిని పోగొట్టేశారనేది సత్యం. మేడం, చివరిగా ఇవాళ అధిష్టానం దగ్గరికి మీ బాధను విన్నవించారు చంద్రబాబు దృష్టికి. సార్ ఎలాంటి హామీలు ఇచ్చారని భావిస్తున్నారు? అంటే క్యాడర్ని కలుపుకొని పోయే దాంట్లో మాకంతా కూడా ఇంకా 2-3 డేస్లో మళ్ళీ ఒక వర్క్షాప్ నిర్వహిస్తారు. ఏదైతే కూటమిలో అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ కాకుండా కేటాయించిందో ఆ అభ్యర్థుల్ని ఎవరైతే ఆ ప్రాంతాల్లో, ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నారో, క్లస్టర్స్గా ఉన్నారో, మరి తెలుగుదేశం పార్టీ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక వర్క్షాప్ పెట్టి అందరూ కూడా కూటమికి విజయానికే పనిచేయాలని వాళ్ళు కోరడం జరుగుతుంది. మాకు దిశాదశ నిర్దేశం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మేము పోవడానికి కూడా రెడీగా ఉన్నాము. కానీ అనేది అభ్యర్థి విషయంలో అనేది చిక్కుముడి ఉంది. ఆ చిక్కుముడిని విప్పితే మేమంతా కూడా వాళ్ళ వెనకంట నడవడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నాం. ఈరోజు మనకు మీడియా సోదరులు టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు పోతున్నాం. దానివల్ల చాలా చైతన్యమయ్యారు, ఎవరు ఓటర్స్ చైతన్యమయ్యారు, నాయకులు చైతన్యమయ్యారు. కాబట్టి నేను కోరేది ఒకటి, ఈరోజు మీరు ఆర్ఎన్ శ్రీనివాసులు ప్లే కార్డ్ పట్టుకోండి, నా ప్లే కార్డ్ పట్టుకోండి. మీడియా సోదరులందరికీ కూడా చెప్తున్నాను, మీరు ప్రజానీకానికి దగ్గరికి వెళ్ళండి, అడగండి, ఎవరికి ఓటేస్తారు, వీరెవరు వారెవరు అని అడగండి. మీకే అర్థమవుతుంది తిరుపతి యొక్క పరిస్థితి. తిరుపతి నియోజకవర్గ అభ్యర్థి ఎంపికల్లో నెలకొన్నటువంటి చిక్కుముడిని విప్పినట్లయితే తామంతా వెన్నుదన్నుగా నిలబడి మద్దతు ఇస్తామని చెప్పి పదే పదే వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగానే క్యాడర్ సైతం ఆలోచిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ ఎల్లైతో రవి, తిరుపతి RTV.